అందరికీ నమస్కారం. నిన్న ఆర్‌సీబీ సెలబ్రేషన్స్‌లో స్టేడియం దగ్గర జరిగిన స్టాంపేడ్ గురించి మనందరికీ తెలుసు కదా! ఇప్పుడు అభిమానం అనేది ఉండాలి. క్రేజ్ అనేది ఉండాలి. కానీ అది ఎంతవరకు కూడా మనం ఆలోచించుకోవాలి. ఆ స్టాంపేడ్‌లో చనిపోయిన వాళ్ళు తిరిగి రారు గదా! వారి ఫ్యామిలీస్‌కి తీర్చలేని లోటు కదా! ఫ్యాన్స్ కూడా ఎందుకు అంత కట్టలు తెంచుకొని పరిగెత్తుకుంటా ఎళ్లి స్టాంపీడ్‌లో చచ్చిపోవాలి? రేపు ఏ సెలబ్రిటీస్‌ని మనం చూడ్డానికో, లేదా ఏ సెలబ్రేషన్‌లో మనం పరిగెత్తుకుంటూ వెళ్తే, మనకేదన్నా అయితే, ఆ సెలబ్రిటీ వచ్చి మన ఇంట్లో కూర్చొని మన ఫ్యామిలీని మొత్తం లీడ్ చేయరు. ఏదో ఒక కండోలెన్స్ మెసేజో, లేదంటే మీ ఫ్యామిలీని మేము లైఫ్ లాంగ్ మీ పిల్లల చదువులు, లేదా మీ ఆరోగ్యాలు మేము చూసుకుంటామని స్టేట్మెంట్లు ఇస్తారు. అఫ్‌కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ గానీ, స్టేట్ గవర్నమెంట్ గానీ ఎక్స్‌గ్రేషియా ఇస్తుంది. దానికోసమా పరిగెత్తుకుంటా వెళ్ళి ప్రాణాలు కోల్పోయేది? ఆలోచించుకోవాలి. జనాలు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకోవాలి. ఇన్ని ఇయర్స్ తర్వాత కప్పు గెలుచుకున్నారు. ఓకే. ఫైన్. అది ఎంతవరకో అంతవరకే చూపించాలి కానీ ప్రాణాలు పోయే వరకు కాదు కదా! ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తెలంగాణలో అదే స్టాంపీడ్‌లో ఒక మహిళ చనిపోయారని చెప్పి సినిమా మధ్యలోనే అల్లు అర్జున్ గారిని పంపించేసి ఆయన అరెస్ట్ చేశారు కదా! మరి అలాగే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? బయట స్టంపీడ్ జరిగి మనుషులు చచ్చిపోతూ ఉంటే లోపల సెలబ్రేషన్స్ చేస్తుంది. ఏమనాలి? ప్రజలకు కూడా ఒక లిమిట్ వరకే అభిమానం కానీ, క్రేజ్ కానీ చూపించాలి. మనం రియలైజ్ కావాలి ఇంకా. లేదంటే ఇలాంటివే జరుగుతూ ఉంటే నేను ఇలాంటి వీడియోలే పెడుతూ ఉండాల్సి వస్తుంది. ఇంకో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.